సాక్ష్యాలు విన్నాము. దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి ఏ విధంగా తప్పిస్తూ వస్తున్నాడు అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనము విన్నాం. ఆలోచించుకుంటే ఒక్క దాంట్లోనన్నా కరెక్ట్ గా నిలబడ్డామా? వీళ్ళు తీర్మానం తీసుకున్నారు. ఎవరు తీసుకోమన్నారు? వీళ్ళు తీర్మానం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ తీర్మానం తీసుకొని ఆ తీర్మానం మీద వీళ్ళు నిలబడలేకపోయారు. కాబట్టి నేను వీళ్ళని ఎందుకు చూడాలి, వీళ్ళని ఎందుకు ప్రేమించాలి, వీళ్ళ మీద నేను దయ ఎందుకు చూపించాలి అని ప్రభు అనుకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? మనం ఈ సహోదరి ఈ సహోదరుడు ప్రభు కోసం ఎంతగా నిలబడతాడు అని మనం ప్రశ్నిస్తే, ఆలోచిస్తే, మనం ఈ వ్యక్తిని నమ్మొచ్చు అని మనం అనుకుంటే ఆ వ్యక్తి నట్టేట ముంచిపోయేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనందరం ఎవరో చెప్పండి, మనందరం మనుషులమే. మనుషులు మాట తప్పిపోవడం అనేటువంటిది మన యొక్క సహజ గుణం. ఏంటి చెప్పండి? మాట తప్పిపోతాం. మాట ఇస్తాము, కానీ ఆ మాట మీద మనం నిలబడలేకుండా ఏమవుతామంటే తప్పిపోతాం. ఈ తప్పిపోయేటువంటి సహజ గుణం మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏముంది? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. 2024 సంవత్సరం దాటిపోయి 2025 సంవత్సరంలోనికి మనం వచ్చినప్పుడు ఆయన మనకి ఎలా కనిపిస్తాడండి? నమ్మదగిన వాడిగానే కనిపిస్తాడు. ఆయన నమ్మదగినటువంటి వాడే. పోయిన సంవత్సరంలో నేను భక్తిగా జీవించానులే కొద్దిగా, అందుకని నాకు దేవుడు నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ నేను దారి తప్పిపోతే ఆయన నాకు నమ్మదగిన వాడిగా ఉండడేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ కాలానికైనా ఏ సంవత్సరానికైనా ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? మనకి నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన అంతే. ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే నమ్మకంగా ఉంటాడు, నమ్మదగినటువంటి వాడిగా ఉంటాడు. నేను నిన్ను నమ్మొచ్చా? కొంతమంది అడుగుతారు, నేను నిన్ను నమ్మొచ్చా? నేను నిన్ను ఎంతవరకు నమ్మొచ్చు? ఈ వ్యక్తితోటి నేను 5 లక్షలు ఈ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి నేను 5 లక్షలు అనుకున్న టైంలో మళ్ళీ తీసుకోగలుగుతాను, అంత నమ్మకస్తుడు అని అనుకుంటారు. కొంతమందికి ఏం చేస్తారు? ఎక్కువ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మాయమైపోతారు, కనిపించుకుంటూ పోతారు. ఒక ఉదాహరణగా ఇది చెప్పొచ్చు అనుకుంటా. ఏంటంటే, నేను యూట్యూబ్ లోనే ఎక్కడో చూశాను ఒక వీడియో. ఒక డబ్బా ఉంటది. ఆ డబ్బాలో ఒక అరటికాయ వేస్తే లోపల నుంచి 2 అరటికాయలు వస్తాయి. ఆ తర్వాత ఇంకేదో కొన్ని వస్తువులు, వాటర్ బాటిల్ ఒకటి వేస్తే 2 వాటర్ బాటిల్స్ వస్తాయి. ఒక ఫోన్ లోపల వేస్తే 2 ఫోన్లు బయటకు వస్తాయి. ఇలాగ చాలా మంది వారికి ఒకటేస్తే ఇంకోటి వస్తుందని చెప్పేసి వస్తా ఉంటారు. లాస్ట్ కు ఒక అతను ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసి దాంట్లో వేస్తాడు. ఎంతసేపు చూసినా దాంట్లో డబ్బులు రానే రావు. అంటే కొన్ని విషయాల వరకు నమ్మదగినటువంటి వాడే కానీ ఆ పరిస్థితి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొన్ని విషయాలకు నమ్మదగినటువంటి స్థితే గాని అన్నిటికీ కాదు. కానీ ప్రభు వారు మనకి ఎలా కనిపిస్తున్నాడు? నువ్వు ఈ భూలోకంలో ఏ కోణంలో ప్రభు వారిని నువ్వు చూసినా, అది డబ్బు గురించా, పిల్లల గురించా, సంఘం గురించా, ఇవ్వబడిన పని గురించా, నీ యొక్క జీవితం గురించా, ఏ దాని గురించి మీరు చూసినా ప్రభు మనకు ఎలా కనిపిస్తున్నాడు? నమ్మదగిన వాడే. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా. యేసన్న గారి పాట. తర్వాత ఎందుకని ఆయన నమ్మదగిన వాడిగా ఉంటాడు? నమ్మదగిన వాడిగా ఎందుకు ఉంటాడు అంటే, కింద మనం చూస్తే, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు.
స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయలేడు అన్నమాట. అది కొంతమంది దీన్ని వీక్నెస్ అనుకుంటారు. దేవుడికున్న వీక్నెస్ రా ఇది అనుకుంటారు. ఆయన ఏం చేస్తాడు? దేవుడు ప్రేమమయుడు. ఆయన నిరంతరంగా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఆయన చంపకేసి కొట్టినా, ఆయన గాయపరిచినా ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తూనే ఉంటాడు. ఇది ఆయన స్వభావం అని దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మార్గాన్ని చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే చులకనగా ఆలోచిస్తున్నారు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎంత ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడో వాక్యంలో రాయబడిన ప్రతి విషయం కూడా నమ్మదగినటువంటి విషయమే. ఆయన పాపాన్ని సహించడు, అది కూడా నమ్మదగిన విషయమే. ఆయన అబద్ధమాడడు, నమ్మదగిన విషయమే. ఆయనలో పాపము లేదు, నమ్మదగిన విషయమే. నమ్మదగినటువంటి విషయం అంటే కేవలం ఒక ఇన్కమ్ గురించో, డబ్బుల గురించో, లేకపోతే ఆస్తిపాస్తుల గురించో, లేకపోతే దేవుడిచ్చే దీవెన గురించే కాదు. ఆయన యొక్క గుణాలన్నిటికీ కూడా ఆయన నమ్మదగినటువంటి వాడు. ఇంకా మనం ఈ రోజు వాక్యానికి వస్తే 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచన భాగం. నిజానికి మీరు ఈ అధ్యాయం మొత్తం చదివి అప్పుడు మీరు 19వ వచనం చదవాలి నిజానికి. కానీ అంత సమయం మనకు లేదు కాబట్టి మరి 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం మాత్రం నేను చదువుతా ఉన్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? అమ్మా వచ్చిందా పేజీ? వచ్చిందా? కీర్తనలు ఇంగ్లీష్ బైబిల్ అమ్మా. మమత ఇంగ్లీష్ బైబిలా? తెలుగేనా? కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, అంతేనా? కాబట్టి ఇక్కడ ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ దేని గురించి నూతన క్రియ చేస్తాడు? ముందున్న వచనాలు చదివితే తెలుస్తుంది. ముందున్న వచనాలు మనం చదివితే దాన్ని బట్టి నూతన క్రియ ఏం చేస్తున్నాడు అంటే, ఒక 2 వచనాలుగా మనం చదవాలనుకుంటే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనే నూతన క్రియ చేస్తూ ఉన్నాడు. 2వ వచనంలో చూస్తే, నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇదొక నూతన క్రియ చేయబోతా ఉన్నాడు. ఎవరికి నూతన క్రియ చేయబోతున్నాడు? ఎవరైతే నమ్ముతారో వాడు, ఎవరైతే ఆయన గురించినటువంటి విషయాలను, ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి విషయాన్ని అంగీకరిస్తారో వాళ్ళు. కాబట్టి నూతన క్రియ నేను ఒకటి చేస్తున్నాను. ఏంటి ఆ నూతన క్రియ? అది ఇప్పుడే మొలచును, మీరు దాన్ని ఆలోచించరా? ఎప్పుడు మొలుస్తుంది అది? నీ హృదయంలో నీవు ఎప్పుడు తీర్మానించబడతావో అప్పుడే మొలుస్తుంది. నువ్వు ఎప్పుడు తీర్మానాన్ని పొందుతావో అప్పుడే అది నీలో మరి మొలక అనేటువంటిది ఎక్కుతుంది. ఈ విషయాన్ని బట్టి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, కాసేపట్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించగానే మనందరం కూడా వాగ్దానాలు పొందేటువంటి ఆనవాయితీ మనకి ఉంది. కొన్ని సంఘాలు చెప్పినట్టుగా బైబిల్లో ఉన్న వాక్యాలు, వాగ్దానాలన్నీ మనకే కదా. పర్టికులర్ గా ఒక వాగ్దానాన్ని పొందటం ఎందుకు అని అంటారు. కానీ బైబిల్లో దేవుడు ఏ ప్రవక్తతోనైనా, ఏ వ్యక్తితోనైనా ఒక వాక్యం ద్వారానే మాట్లాడాడు. ఒక వాక్యంతోనే దేవుడు ఏం చేశాడు? దీవిస్తా వచ్చాడు. పర్టికులర్ గా మనం ఆ అబ్రహాము దగ్గరికి వచ్చి చూసినప్పుడు, అబ్రహాముతో చేసినటువంటి ఒక వాగ్దానము, అదే వాగ్దానము బైబిల్ మొత్తం మనకు కనిపిస్తుంది.
నేను నిన్ను ఆకాశ నక్షత్రాలలాగా చేస్తాను నీ జనాన్ని. నువ్వు సముద్రపు ఇసుకలో లెక్క పెట్టి చూద్దాం, నీ వల్ల ఇదేమో అంత విస్తారంగా నేను చేస్తా. ఇదే మాట మనకు వాక్యంలో బైబిల్లో అక్కడక్కడ కనిపిస్తానే ఉంటది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తితోటి ఒక మాటతోటి మాట్లాడతాడు. దేవుడు ఒక వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు తన యొక్క నిబంధన గుర్తు చేస్తాడు. ఏం గుర్తు చేస్తాడు? దేవుడిచ్చిన మాట గుర్తు చేస్తాడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఎవరయ్యా నువ్వు? నాతోటి మాట్లాడుతున్నటువంటి నీవు ఎవరు? నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నటువంటి వాడను. ఎవరు ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతుంది? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కాబట్టి దేవుడు పర్టికులర్ గా మనతోటి వాడు అలాగా ఆలోచించాల్సింది. దేవుని సన్నిధికి వెళ్ళాను, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాను, స్తుతించాను. దేవుడు నాతోటి మాట్లాడి ఆయన నాకు ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన కార్యాన్ని ఆయన నా జీవితంలో చేయబోతున్నాడు. నా పరిస్థితి ఏదైనా కావచ్చు, నా పరిస్థితులు ఏవైనా కావచ్చు. మీకుండే పరిస్థితులు నాకు లేవు, నాకుండే పరిస్థితులు మీకు లేవు. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి యొక్క పరిస్థితులు ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి మాట మన జీవితానికి తృప్తినిస్తుంది, మన జీవితానికి నెమ్మదినిస్తుంది. ఆయన చేయబోయే కార్యం మనకు తెలిసినప్పుడు మనం ఎందుకున్నాము, ఏంటి నా జీవితం అనేటువంటి దానికి ఒక పర్పస్ అనేటువంటిది దేవుని యొక్క వాగ్దానం ద్వారా మనకు తెలుస్తుంది. ఏంటంట ఏమన్నాడు? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను. ఎక్కడండి? అరణ్యంలో త్రోవ కలుగు చేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది ఒక పాట ఉంది, నాకు పెద్దగా తెలియదు కానీ జబతోట గీతం దాంట్లో ఉంది. జలములు దాటునప్పుడు నాతో ఉండును, అగ్నిలో నడుచునప్పుడు అని ఒక పాట చాలా బాగుంటది. మనం బయట పాటలు పాడక మనకు పెద్దగా గుర్తుండదు. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఎటు పోవాలో తెలియదు, ఇక్కడ నిలబడి ఉన్నాను. నా జీవితం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. నా అనుకునే వాళ్ళు నాతోటి లేరు. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనీసం నువ్వు నోరు తెరిచి మాట్లాడుకుంటే కూడా అది ఒక పెద్ద ఇష్యూ అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మనం ఆలోచించాల్సిందేంటి? ఆయన నమ్మదగిన వాడు. ఎవరు చెప్పండి? మన యొక్క ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడు? నూతన క్రియ చేస్తాడు. ఏంటా నూతన క్రియ? ఎలా ఉంటుంది ఆ నూతన క్రియ? ఎలా ఉంటదంటే అరణ్యములో త్రోవ కలుగు చేసినట్లుగా ఉంటది. ఇంకా ఎలా ఉంటది? ఎడారిలో నదులు పారజేసినట్టుగా ఉంటది. ఎడారిలో ఏముండదు, సహారాలో ఏముండదు, ఇసుకుంటది అంతే. అక్కడ వాళ్ళ నీళ్ల కోసం ఆ రాజస్థాన్ లో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? దారి తప్పిపోకుండా అందరు కలిసి కడవలు మీద పెట్టుకొని ఒకే లైన్ లో పోతా ఉంటారు. అలా పోతా వాళ్ళకి వయాసిస్ లాంటి నీటి మడుగులు ఎక్కడన్నా కనిపిస్తే ఆ నీటి మడుగుల దగ్గర నుంచి నీళ్లు తెచ్చుకుంటారు. ప్రియులారా, మన జీవితాలు ఎడారి అయినటువంటి జీవితాలుగా మనం ఉంటే, మన జీవితం ఎటు కాని పరిస్థితిలో నేనున్నాను, నాకేం జరగబోతుంది, నాకు ఏం అవ్వబోతుంది, నేను ఎక్కడున్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా జీవితం ఎందుకు పనికిరాని ఒక అదేదో ఇస్తరాకు అంటారు, ఏమంటారు, ఏం ఇస్తరాకు, ఎందుకు పనికిరాని ఇస్తరాకు అని అనుకుంటా ఉంటారు. దానికి కూడా దేవుడు ఇక్కడ ఎడారిలో నదులు పారజేస్తాను అని అంటున్నాడు. ఇది నూతన క్రియ. ఇదేం చెప్పండి? నూతన క్రియ. మనం ఈ సంవత్సరం ప్రారంభంలో చదివినటువంటి మాట కూడా ఒక మాట చదువుతా చూడండి. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో
మనం 14 వచనం 90:14 మనం చూస్తే, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. నూతన క్రియలో నూతన సంవత్సరములో ఈ నూతన క్రియలో మనం చేయాల్సినటువంటి విషయము మనం చూస్తా ఉన్నాం. ఏంటంటే దేవుడు ఏం చేయాలండి? దేవుడు ఏం చేయాలి చెప్పండి? నూతన క్రియ. మనందరం లేచి నిలబడతాం. మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తా ఉన్నాం. మనం విష్ చేసుకున్న తర్వాత అప్పుడు మరలా వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అమ్మ వచ్చి ఒక ప్రార్థన చేయాల్సి ఉన్నారు. మా తమ్ముడు మరి నాన్నగారి యొక్క కీర్తన పువ్వులను అలంకరించి అనేటువంటి పాట ఇప్పుడు 12:01 అంటే 12 గంటలకి యూట్యూబ్ లో ప్రీమియర్ అవుతుంది. కాబట్టి ఆ పాట లాంచింగ్ జరిగే ముందు అమ్మ చేత ప్రార్థన చేయించమన్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో ఆ పాట గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షించాలని, దీవెనలు పొందాలని మనము ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనందరం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని కంటిన్యూ చేద్దాం. సరే, మంచిది. ఈలో ప్రార్థన చేద్దాం. పాట 3వ పాట ఇది. ఫస్ట్ పాట వేణోళ్ళ పాడిన, రెండోది ఈ మధ్య మొన్న యూదుల రాలైన, ఇది 3వ పాట పువ్వులను అలంకరించటమే. ఈరోజు మరి మాస్టర్ గారు రాసిన పాటల్లో 3వ పాట విడుదల కాబోతుంది. 12కి ప్రార్థన చేద్దాం. కృపామయుడు, దయామయుడు, ప్రేమ నమ్మకం కలిగిన యేసుప్రభువా, పరిశుద్ధ పాలనలో పొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన నా తండ్రి, మీ దాసుల ద్వారా ఆత్మతో మీరు రాయించినటువంటి పాటలు బట్టి మీకు కోట్ల కొద్ది కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. యోగ్యులం కాదు నాయన, మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ప్రభు పాటలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. 3వ పాట నాయన ఈ దినము 12:01 పువ్వులను అలంకరించే పాట నీ దాసుడు నిస్సి జాన్ గారి ద్వారా నాయన పాడించి అది అనేకులకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా విడుదల చేయటకు మీరు కృపను అనుగ్రహించినందుకు వందనాలు. ఆ పాట పాడి ప్రజలకు నాయన ఉపయోగంగా ఉండేటట్టుగా మరి మీరు చేసిన దాన్ని బట్టి వందనాలు. ఇంకను ఆశ్రయించి దీవించండి. సహకరించినటువంటి ప్రతి బిడ్డ నాయన అందరినీ మరి నాయన తన మ్యూజిక్ టీంను కూడా మీరు ఆశ్రయించి దీవించండి. పాట కూడా మా హృదయాలకు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మీరే మీ కృపను కనికరాన్ని చూపించమని సంఘం అంతటినీ ఆశ్రయించి దీవించమంటూ 2024వ సంవత్సరం అంతా కాపాడి తండ్రి, 25వ సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ప్రవేశపెట్టినందుకు మీకే కోటాను కోట్ల కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఒకళ్ళొకళ్ళు విష్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. 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 వేలులతో నింపిన నా యేసయ్యా
నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను మేలులతో నిందించి నిన్ను స్తుతింతును మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతు ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యములు వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
నీకు నా వందనం ఊహించలేని. హల్లెలూయా. అయ్యో లేకపోతే తప్పులకు సంబంధించిన పాపానికి సంబంధించిన విషయాలు కాదు. మన కుటుంబాల మీద గట్టిగా ప్రభావం చూపుతున్న ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తించట్లేదు. ఆ విషయాన్ని గురించి మరి నేను కొంతకాలంగా ఆలోచిస్తూ వస్తే దానికి ఒక కంక్లూజన్, ఒక ముగింపు అనేటువంటి చమరాంకం అనేటువంటిది మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలుస్తా వచ్చింది. మరి ఈ సంవత్సరంలో నేను ఆ విషయాలు మీకు బోధించడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత అందుకని నేను ఈ మాట చదువుతా ఉన్నా, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది సంతోషము మీరు మాకు దయచేయండి, సంతోషపరచుము. 16వ వచనం, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. ఏంటి నీ కార్యం ఏంటి? ఆ కార్యాన్ని కనపరచుము. ఈ నూతన సంవత్సరంలో ఈ విషయాలన్నీ కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు. నూతన క్రియ ఆయన చేయబోతా ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. వారి కుమారులకు నీ సేవకులకు నీ కార్యము కనపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. నీ సేవకుని కుమారునికి నీ ప్రభావమును చూపించుము అనే మాట చూస్తా ఉన్నాం. మా దేవుడు అయిన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. ఈ సంవత్సరంలో మనము ఆ దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండాలి అని మనం కోరుకుందాం. చివరిలో ఏమంటున్నాడంటే, మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని స్థిరపరచము. మన యొక్క చేతి పని ఏంటి? మన యొక్క చేతి పని ఏమ్మా? దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ చేతి పని ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు ఈ భూలోకంలో నియమించాడు. కొంతమందికి ఇంకా వారి యొక్క చేతి పనులు ఏంటో తెలియదు. కాబట్టి దేవుడు నియమించినటువంటి పనిని దేవుడు ఈ సంవత్సరము మీ జీవితాల్లో నెరవేర్చబోతా ఉన్నాడు, స్థిరపరచబోతా ఉన్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. నేను ఈ సంవత్సరంలో మనం ప్రార్థన చేయవలసినటువంటి ఒక విషయం ఉన్నది. దాని గురించి మాత్రం నేను చెప్పి ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనము నేర్చుకోవాలి. ఈ 4 ఇక్కడ ఉన్నటువంటి ఒక 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు మన జీవితంలో అనుదినము మన యొక్క ప్రార్థనలో అవి రావాలి. సాధారణంగా మనం ఏం ప్రార్థన చేస్తున్నామో ప్రతిరోజు ఏం ప్రార్థన చేస్తామమ్మా? ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రభువా ఈరోజు ఇచ్చినందుకు వందనాలు, ఉదయాన్నే లేచానంటే నీ కృప, ఈ రోజంతా కాల్చి కాపాడు, కావలసిన ఆహారం చేసి రోగాలు రాకుండా తయారు చేయి. ఇంకా మన ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేస్తాం. నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా అల్లుడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఇవే, ఇంతకు మించి ఏముండదు. మళ్ళీ రాత్రి పూట పడుకునే ముందు ఎప్పుడు పడుకుంటాం చెప్పండి? మళ్ళీ మనం ఏమా హృదయంలో బాగా ధైర్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసుకొని పడుకుంటున్నారు. ధైర్యం లేని వాడు మాత్రం బాగా బాగా ఫోన్ చూసి 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 కళ్ళు బాగా మంటలు వచ్చేసి ఇంకా వాటంతటా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. చూసారా? అప్పుడు దాకా చూసి నిద్రపోతున్నారు. ఎందుకని? ముందుగా నిద్రపోవాలంటే భయం, రేపు ఉదయం లెగుస్తానో లేదో, ఎట్లుంటుందో భయం. కాబట్టి ఈ 2 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయన్నమాట. 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు మనం చదువుదాం. చూడండి, 6వ వచనంలో, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ఏమంటున్నాడండి? మొదట మీరు 5వ వచనంలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునేది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, చూసుకోండి. తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. కాబట్టి మొదటి పాయింట్ దేని గురించి ప్రార్థన చేసుకోవాలంటే భ్రష్టులు కాకుండా ఉండటం కొరకు ప్రార్థించుకోవాలా? అమ్మా, దేని గురించి ప్రార్థన చేసుకోవాలా? భ్రష్టులు కాకుండా ఉండటానికి. ఎందుకని?
ఎందుకనంటే మనందరి చేతిలో ఫోన్ ఉంది కాబట్టి. ఎందుకని? మనందరం కూడా 4 గోడల మధ్యలో కూర్చున్నప్పుడు ఫోన్ తెరిస్తే దాంట్లో ఏం కనిపిస్తుందమ్మా? ఏం కనిపిస్తుంది? నిన్ను భ్రష్టు పట్టించే విషయాలు కనిపిస్తుంది. నువ్వు నేను చూస్తున్నది ఏదో క్యాజువల్ గా కాసేపు ఆనందం కోసం, ఏదో నవ్వుకోవటం కోసం చూస్తున్నాను కాదు. నువ్వు నవ్వుకుంటున్నావు కానీ దాని యొక్క మీనింగ్ వెనక నువ్వు రోజు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా చిన్నగా ఆలోచన, ఈ రోజు ఒక ఆలోచన, రేపు ఒక ఆలోచన, 2-3 రోజులకు ఒక ఆలోచన, ఈ ఆలోచనలన్నీ నీ మనసులో ఏం చేస్తాయో తెలుసా? చిన్నగా నిన్ను భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తా ఉంటాయి. కాబట్టి మనం ఏం ప్రార్థన చేసుకోవాలా? మన యొక్క ప్రార్థనలో ప్రభువా మేము భ్రష్టులం కాకుండా చేయండి, భ్రష్టులం కాకుండా చేయండి. తర్వాత ఏం చేయాలా? మీరు 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాము. దుష్కార్యములు చేయకుండా ఉండాలి. దుష్కార్యం అంటే ఏంటో చెప్పండి? చెడ్డ కార్యం అంటే ఏంటో చెప్పండి? చెడ్డ కార్యం అంటే ఏంటమ్మా? చెడ్డ కార్యానికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. చెడ్డ కార్యానికి ఒక మాట. నేను బాబాయ్ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకోవాలంటే, నా గురించి బాబాయ్కి చెప్తాను, బాబాయ్ గురించి నాకు చెప్తాను. ఇదే మాట్లాడుకోవాల్సింది. మేమిద్దరము ఇక్కడ లేని 3వ వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? నేను బాబాయ్ గురించి మాట్లాడతా. బాబాయ్ మీరు ఇలా చేస్తున్నారు, బాగుందండి. బాబాయ్ కూడా నువ్వు ఇటు చేస్తున్నావు, బాగానే ఉంది, కథ అటు అని చెప్పేసి చెప్తున్నాడు అనుకోండి. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, ఓకే బాగుంది. ఇక్కడ దుష్కార్యం అంటే ఏంటో చెప్పనా? మేమిద్దరం మాట్లాడుకునేటువంటి మధ్యలో మా ఇద్దరికి సంబంధం లేని 3వ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి లేకుండా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోవడం దుష్కార్యం అన్నమాట. ఇంక ఇప్పుడు చెప్పండి, మీరు ఏం మాట్లాడుకుంటుంటారు చెప్పండి? మనం ఏం మాట్లాడుకున్న ఫోన్లో ఏం మాట్లాడుకున్నా ఏముంది చెప్పండి? మనకు కానీ వేరే విషయాలు మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అంతే కదా? మ్యాటర్ ఏంటి? విషయం ఏంటంటే మన గురించి మనం మాట్లాడుకోవడం కాదు కదా. దుష్కార్యాలు రైజ్ అయ్యేది అక్కడే, దుష్కార్యాలు బయటపడేది అక్కడే. కాబట్టి దుష్కార్యాలు అనేటువంటివి మీరు చెయ్యకుండా చూసుకోండి. ఒకటేం చెప్పండి, దేని కొరకు ప్రార్థన చేసుకోవాలి నూతన సంవత్సరంలో? భ్రష్టులు కాకుండా. రెండోదేం చెప్పండి, దుష్కార్యాలు చేయకుండా. మీరు గాని మీ కుటుంబంలో వాళ్ళు గాని ఎవరు కూడా దుష్కార్యాలు చేయకుండా. దుష్కార్యాలకు నేను బేసిక్ ఒక మీనింగే చెప్పింది, ఇంకా దానికి సంబంధించిన రకరకాలైన విషయాలు ఉంటాయి. మాట్లాడుకోవటం ఒక ఎత్తు, మాట్లాడుకున్న దాని గురించి మీ గురించి కాకుండా వాళ్ళ గురించి మీరు నిర్ణయాలు తీసుకోవటం. అర్థమైందా? మీ గురించి మీరు నిర్ణయాలు తీసుకోవడం కాదు, మీరు మాట్లాడటమే వేరే వాళ్ళ గురించి, పైగా వాళ్ళ గురించి మీరు నిర్ణయాలు తీసుకోవడం. ఏదండి దారుణం చెప్పండి? ఇట్లాంటి దుష్కార్యాలు ఎన్ని ఉంటాయంటే, కుటుంబాల మధ్య ఒకలాగైతే పని చేసుకునేటువంటి, జాబ్ చేసుకునేటువంటి వాళ్ళ మధ్య బోలెడు ఉంటాయి. అబ్బో, అవి భయంకరంగా ఉంటాయి అసలు. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో దేవుని కృప వల్ల మనందరం చేరి వచ్చాము. 25వ సంవత్సరంలో మనం ప్రశ్నించుకున్నప్పుడు మన ప్రార్థనలో దుష్కార్యం చేయకుండా చేయ ప్రభువా, నేనే దుష్కార్యం చేయకుండా చేయ ప్రభువా, నేను భ్రష్టుని కాకుండా చేయ ప్రభువా అని ప్రార్థించుకోవాలా. తర్వాత ఏమంటున్నాడు? దుష్కార్యం చేయకుండా వలనని దేవుని ప్రార్థించున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 8వ వచనం చూడండి, మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము గాని. సత్యమునకు విరోధంగా ఏమి చేయొద్దు. సత్యం అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ఏం మాట్లాడొద్దు, ఏం చేయొద్దు. దయచేసి
దేవుని యొక్క వాక్యానికి విరోధంగా మాట్లాడుతున్నామంటే ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాం? దేవునికి విరోధంగా మనం మాట్లాడుతున్నాం. మీ మాటల్లో, మీ ప్రవర్తనలో దేవుని యొక్క వాక్యం ఎదుట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఇది మీరు ఆలోచించుకోండి. నా మాటలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా? నా మాటలు సత్యమునకు విరోధంగా ఉన్నాయా అనేది మీరు ఆలోచించుకుని దానికోసం ప్రార్థన చేయండి. ఇంకా ఏమన్నాడండి? సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. 9వ వచనం, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదం. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుతున్నాము. సంపూర్ణులు కావాలని ప్రార్థన చేయండి. ఇంతవరకు ఈ చర్చిలో కూర్చున్నటువంటి మీలో 95% యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్లే, బాప్తిసం పొందిన వాళ్లే, ఆదివారం ప్రభు బలంలో తెలియజేస్తున్నటువంటి వాళ్లే. ఇలా ఉన్నటువంటి మనము సంపూర్ణులుగా ఉన్నామా లేదా? సంపూర్ణులమేనా మనందరం? కాదు. ఒక్క విషయంలో, ఏదన్నా ఒక్క విషయంలో సంపూర్ణమై ఉన్నామా? ఒక్క విషయంలో సంపూర్ణమై ఉన్నామా? ప్రార్థనకు వచ్చే విషయంలో సంపూర్ణత కలిగి ఉన్నామా? దేవుని వాక్యాన్ని చదివే విషయంలో సంపూర్ణత కలిగి ఉన్నామా? పోయిన సంవత్సరం డిసెంబర్ నెల 14వ తారీఖుకి నేను బైబిల్ని మొత్తాన్ని 4 సంవత్సరాల సమయంలో నేను బైబిల్ మొత్తం చదివాను. ప్రతిరోజు ఉదయాన్నే ఇక్కడ కూర్చొని 5 గంటల నుంచి 6 గంటల మధ్యగా ఏమీ లేని పరిస్థితుల్లో కూడా నాకు మరి అమ్మా భ్రష్టులు కాకుండా చేయండి. రెండోది దుష్కార్యం చేయకుండా చేయండి. మూడోది సత్యమునకు విరోధంగా మాట్లాడకుండా ప్రార్థన చేయండి. చివరిది సంపూర్ణత. దేవుడు మీకు సంపూర్ణత దయచేయాలని ప్రార్థన చేయండి. దేవుడు నూతన క్రియ చేయాలా? దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలా? ఆశీర్వాదంతో పాటు ఈ క్రియలన్నీ కూడా జరుగునట్లుగా దేవుడు మన యొక్క కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితంలో ఈ 2025 సంవత్సరం అంతా కూడా దయచేసి మనల్ని నడిపించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కీర్తన బాబు నిస్సి జాన్ గారి ద్వారా మరి పాడించి మంచిగా మ్యూజిక్ కంపోజ్ చేసి దానిని ప్లే చేస్తా ఉన్నాము. పూలనలంకరించితివే పూజుడానను మరచితివా పూలనలంకరించితివే పూజుడానను మరచితివా మీ సన్నిధికి చేరారు, మృతులయ్యారు. అయితే నాయన మీరు మమ్మల్ని కాపాడారు, సజీవులుగా మేమంతా రావటం నాయన తండ్రి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మిమ్మల్ని స్తుతించటం నాయన తండ్రి ఎంతో ఆశ్చర్యం, అద్భుతం నాయన తండ్రి. ఈ చిన్న సంఘాన్ని నాయన ఆశీర్వదించండి, దీవించండి నాయన. మా నాన్నగారు ఎంతో కష్టపడి తన ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఈ సంఘం కోసం నిలబడి చేశారు. అదే పరిచర్య ఇంతవరకు 2025 వరకు ఆయన కొనసాగిస్తూ ఉన్నాము. వేలాది కొద్ది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎదుర్కొంటున్నాం. మీరే కాపుదల భద్రత దయచేయమంటూ వేసినాం, కట్టాడి వేడుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము మొదట యవనస్తుల ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ స్వాతి నిర్వహిస్తా ఉన్నారు.
అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యవనస్తులకి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. యవనస్తులందరూ కూడా సంవత్సరం అంతా కూడా అంత కష్టపడి యెహోషువ గ్రంథంలో ఎగ్జామ్ పెట్టినప్పుడు వీళ్ళు చక్కగా చదివి రాయడం జరిగింది. శాలిని శ్రావణి తర్వాత విద్యలత శాలయ జాంబాబు అంకులు వచ్చి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాను. అదేవిధంగా సంవత్సరం అంతా వచ్చిన వారు అటెండెన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే సంవత్సరం అంతా కూడా ఆగిపోకుండా వచ్చారనమాట. శృతి పిల్లలకి పుస్తకాలు ఎందుకు ఇస్తున్నామంటే చదివి ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో ఇస్తున్నాం. మధుశాలిని, మాధవి, శ్రావణి. అదేవిధంగా ప్రతి నెల కూడా బైబిల్ గేమ్ పెడతామన్నమాట. అది ఎలా అంటే రెఫరెన్స్ చదవడం, బైబిల్లో ఉన్న కొత్త కొత్త విశేషాలు అనమాట. ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి, అట్లాగా బైబిల్ గేమ్ పెట్టడం జరిగింది. బైబిల్ గేమ్లో ఫస్ట్ శృతి, ఒక మంత్లో శృతి ఫస్ట్, ఒక మంత్లో మాధవి ఫస్ట్, తర్వాత ఒక మంత్లో మధుశాలి. తర్వాత హోంవర్క్ రాసిన వాళ్ళు మధుశాలి, మాధవి, శ్రావణి, శైని, హెప్సీ, సాయి పార్వతి. హెప్సీ ఇంకా సంవత్సరం అంతా కూడా కష్టపడి దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి యొక్క యవనస్తుల కూడిక వాళ్ళకి బాగా ఉపయోగపడింది. అదేవిధంగా వాక్యం చేత బలపడాలని వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆత్మీయంగా అంటే యవన కాలంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆత్మీయంగా స్పిరిచువల్గా గ్రోత్గా ఉండాలని పుస్తకాలు ఇచ్చాను. అవి చదివి వాళ్ళ జీవితంలో ఆత్మీయ అభివృద్ధి పొందాలని దేవుని పేరట మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అదేవిధంగా పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొంచెం ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువసేపు పడతాయి కనుక గిఫ్ట్లు చేస్తే బాగుంటుంది. మనం ప్రతి సంవత్సరం ఒక 5 years నుంచి సేవింగ్ మనీ కూడా సేవ్ చేసి తీసుకొస్తున్నారు కనుక స్త్రీలు వాటి నిమిత్తము ప్రయాసతో మందిరాప్తల అవసరాల కోసం కూడా ఉపయోగించడానికి మీ మనీ మీకే ఉపయోగించడానికి ఎవరు ఇవ్వరు కదా. కనుక అలాగా గిఫ్ట్లు తీసుకోండి. హోంవర్క్లు మరి ఆబ్సెంట్ కాకుండా స్త్రీల కూడికి వచ్చిన వాళ్ళు, అలాగే ఈ సంవత్సరం అంతా దేవుని పరిచర్య ఇవ్వబడిన పనులు అందరూ చక్కగా ఎవరెవరు శక్తి కొలది వాళ్ళు చేశారు. అందరికీ వందనాలు. వాళ్ళకు కూడా అప్రిషియేషన్ అనేటువంటిది ఒక మెమొంటో. ఇవి గిఫ్ట్లు.
వినోద, రజనీ టీచర్, బి అనురాధ, అమ్మ గారు, నిత్యాలమ్మ గారు, రత్తమ్మ గారు, శారదా గారు, ధనలక్ష్మి అమ్మా, ఉంచు రెడీ లేదు నీకెంత లక్ష్మి, పద్మ, సంతోషం, పద్మ, సంతోషం, అమ్మా కుమారి, అక్కమ్మ గారు, శారమ్మ, శారమ్మ గారు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కొడుకే ఆప్షన్ ఇప్పుడు సంవత్సరం అంతా పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో మీకు కొంతమందికి పనులు అప్పగించాము. కొంతమందికి పనులు అప్పగించాము. వాళ్ళు వాళ్ళ శాయశక్తులా సక్సెస్ఫుల్గా దేవుని పని చేసినందుకు బ్రదర్ కె రామకృష్ణ ఉన్నారా? రామకృష్ణ గారు రామకృష్ణ గారు చేసి తన కింద కూడా టీచర్స్ ఇచ్చాము కనుక శైలకుమారి టీచర్ గారు, స్కూల్ టీచర్స్ మాధవి, మధుశాలిని, శృతి. అమ్మా మాధవి, మధుశాలిని, శృతి అయిపోయినా? ఓకే. యూత్ మినిస్ట్రీ సిస్టర్ స్వాతి గారు, ఉమెన్ ఫెలోషిప్ లో ఏప్రిల్ కోడికి స్టార్ట్ చేయడం, దానికి సంబంధించి అనురాధ, వరమ
కుమారి రాలేదు. కుమారి నువ్వు తీసుకుంటే వరమ్మా ముందుగా పద్మ సంతోషం ఉండి గుడ్లు తర్వాత రేపు పలహారం ఎవరు చర్చి క్లీనింగ్ ఎవరు అనే పనులు అనమాట వాళ్ళిద్దరు. చర్చి క్లీనింగ్ రాణి ఒక్కటే చేస్తానని ఒప్పుకొని ఓకే. రత్న ప్రతిరోజు కూడా చైర్స్ ప్రేయర్ అన్నప్పుడల్లా చైర్స్ చేయటం క్లీనింగ్ లో వచ్చేసింది. ప్రిపరేషన్ శారదా గారు ఆరాధనప్పుడు మైక్ అందించినటువంటి ఎఫ్సీగా అశోక్ కుమార్ గారు. ఇంకా లాస్ట్ గా మరి మిత్రా పాస్టర్ గారికి వాక్యం మనకి బోధిస్తూ సంవత్సరం అంతా ప్రతి పరిచర్యలో ముఖ్యంగా మామిడిపాలెం అక్కడ మామిడిపాలెంలో పరిచర్య కూడా కష్ట నష్టాలు పడి అట్లాగో కొనసాగించాడు కనుక పాస్టర్కి బైబిల్ అవసరం కనుక బైబిల్